తలుపుల మండలం బట్రేపల్లికి చెందినటువంటి ఉపాధి కూలీ నిమిత్తం పులివెందుల పోతూ మార్గ మధ్యంలో ఒక సిమెంట్ లారీ ఢీకొనడంతో ఇద్దరు మహిళలు మృతి చెందడం జరిగింది. ఇద్దరు కూడా ఉపాధి కూలీలే. మిగతా దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడడం జరిగింది. ఈ రోజున ఏదైతే మృతి చెందిన కుటుంబాలు 2 కూడా పేద కుటుంబాలు, ఎస్టీ కులానికి చెందినటువంటి వాళ్ళు, ట్రైబల్. మా తరఫున, పార్టీ తరఫున ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ప్రకటిస్తాము. ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోతాం. ప్రభుత్వం ద్వారా వాళ్ళకి అందాల్సినటువంటి సాయం కూడా వెళ్ళే వరకు కూడా మా తోడ్పాటు అందిస్తాము ప్రభుత్వం తరఫున. అంతేకాకుండా ఈ రకంగా బయట ప్రాంతాలకు ఉపాధి పోవడానికి అవసరం లేనటువంటి పరిస్థితులు కూడా కల్పించబోతాం. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఈ మధ్య కాలమే పూర్తి చేయడం జరిగింది. ఇళ్ళకి పంపించడం జరిగింది. కొద్దిమంది అలవాటు పడిపోయినారు బార్డర్ ఏరియా కాబట్టి పులివెందులకు రావడం. అందులో భాగంగానే ఈ రకమైనటువంటి ప్రమాదం జరిగింది. వచ్చే రోజుల్లో వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను, మీరు ఉపాధి లేకపోతే మా దగ్గర రండి. ఉపాధి మేము చూపించేకి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా దూర ప్రాంతాలకు, పక్క ప్రాంతాలకు వేసి ప్రాణాలకు మీరు కొని తెచ్చుకోకని చెప్పేసి కూడా వారందరి మిగతా కూలీలందరికీ కూడా తెలియజేస్తాను. వచ్చే రోజుల్లో దీన్ని తీవ్రంగానే పరిణమిస్తాను. వచ్చే రోజుల్లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా చూస్తున్నాం.